మనం రాజమౌళి గారి దగ్గరికి వెళ్తాం. రాజమౌళి గారు నమస్తే. నమస్తే. ఎస్ సార్. రాజమౌళి గారు, ప్రధానంగా అంటే ఈ 4 రోజులు 5 రోజులు జరిగిన పరిణామాలు చూస్తున్నాం మనం. భయంతో కొంత, దేశభక్తితో కొంత, ఏం జరుగుతుందని ఆందోళనతో కొంత ఉన్నాం. కానీ ఒక రకంగా ఒక ముగింపు అయితే వచ్చింది. సో దీన్ని ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది? భారత్ ఏ అంశాలతో ప్రధానంగా చర్చించబోతుంది? ఎందుకంటే అప్పటి యుద్ధ పరిస్థితులు వేరు, ఇప్పుడు యుద్ధ పరిస్థితులు వేరు కొంతమంది మాట్లాడుతుంటే యుద్ధం భారత్ చేయాల్సింది, ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది అన్నటువంటి భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మీరేమంటారు? అంటే ఇప్పుడు మనం ఒక విషయం ఏంటంటే, అసలు యుద్ధమే అయిపోయింది అన్నట్టు జనాలకు కొంతమందికి అర్థమవుతలేదు. యుద్ధ నీతి మారిపోయింది మీరు అన్నట్టు. అప్పుడు యుద్ధం వేరు, 65, 71, 99లో ఆ యుద్ధాల కంటే ఇప్పుడు యుద్ధం డిఫరెంట్గా ఉంది. అంతా కూడా కాదు, ఇజ్రాయెల్ హమాస్ మీద చేసిన యుద్ధం కంటే కూడా ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ చేసిన యుద్ధం కంటే కూడా డిఫరెంట్ యుద్ధం ఇది. మన యుద్ధం రకంగా రిమోట్ వారిని కూడా అభివర్ణిస్తున్నారు మీలాంటి వారు. అంటే కేవలం రావటం ఎక్కడ, అంటే మనిషి ఎక్కడ డైరెక్ట్గా పాల్గొనకుండా కేవలం ఆయుధాలు లేకపోతే టెక్నాలజీకి పరంగా రిమోట్తోనే అంతా కంట్రోల్ అయినటువంటి పరిస్థితి. అదే మరి నరేంద్ర మోడీ రాజకీయ చాణక్యం అదే. ఇంకా కొంతమంది మూర్ఖులు భారతదేశంలో వాళ్ళకు ఏబిసి సరిగా 10th క్లాస్ బ్యాచ్ అంతా ఈ జర్నలిస్టులు అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో, యూట్యూబ్లలో, తర్వాత ఫేస్బుక్ లలో ఇష్టం వచ్చినట్టు ఆయన అంటున్నారు. కానీ యుద్ధం అయిపోయింది అసలు. యాక్చువల్గా వాళ్ళు ఇప్పుడు లెక్కలు పెట్టుకుంటున్నారు కోలుకోవడానికి. అసలు ఇప్పటికే అమెరికా కూడా ఫీజులు ఎగిరిపోయినాయి. అమెరికా ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకు కూడా పాపం భయం అయిపోయింది. అంటే ఇది నిజమా కాదా అన్నది ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రధానమంత్రి గారు ప్రెస్ మీట్ లో చెప్పబోతున్నారు. ఆయన మీడియా ముందుకు వచ్చి, ఇది నాకు కీలకమైన విషయం ఇది. ఇక్కడ అంటే కొంతమందికి మనకు మనమే బయట పెట్టుకోవద్దు. ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు నాకు తెలిసి 11 ఎయిర్ బేస్లను కొట్టేసారు. అందులో అణు రియాక్టర్స్ ని కూడా ఎక్కడైతే వాళ్ళు దాచిపెట్టున్నాయో వాటి డోర్ల దగ్గర కొట్టేసారు. సో అవి లోపల పేలిపోయి అవి ఇంకా ఇప్పుడు ఆ విషయాన్ని అంతా బయటకు వస్తుంది అన్నట్టు. రైట్ రాజమౌళి గారు, ఒకటి దానికి సంబంధించి డీజీఎం ఒక క్లారిటీ ఇచ్చారు. అలాంటిది ఏం జరగలేదని కూడా క్లారిటీ ఇచ్చారు, చూసే ఉంటారు మీరు. అంటే న్యూక్లియర్కి సంబంధించి ఆయన ప్రశ్న అడగ్గా సమాధానం చెప్పారు. అంటే నేను కూడా ఏమి చెప్తున్నా, అయిందని చెప్పడం లేదు, అట్లా అవడానికి అవకాశం ఉంది. అది మెల్లమెల్లగా బయట. అంటే ఇంకొక విషయం కూడా మాట్లాడారు, ఆ విషయం బయట పెట్టాల్సింది పాక్ అని కూడా చెప్పారు. అదే ఇప్పుడు వాళ్ళు కూడా ఎట్లా బయట పెట్టుకోలేరు. ఇవన్నీ మనం ఇప్పుడు యుద్ధం విరమించడం అయిపోయింది. ఒక మంచి అవకాశం, పెద్దోళ్ళ మాట విన్నాం, పెద్దన్న పాత్ర పోషిస్తున్న అమెరికా మాట విన్నాం, మనం బాగుంది. కానీ అట్లాంటి ఇంకా రావడానికి అవకాశం కూడా ఉండొచ్చు అన్న ఒక సందేహం అయితే వస్తుంది. అంటే దాదాపుగా యుద్ధం ముగిసిపోయినట్లే, చర్చలు మాత్రమే మిగిలి ఉన్నాయి అనుకోవచ్చా? లేకపోతే మళ్ళీ, ఎందుకంటే పాకిస్తాన్ ఇక్కడ ఏదైతే మనం ప్రధానంగా కాల్పులు ఫైర్ సీజ్కి సంబంధించి ఒప్పందం చేసుకున్నారో, ఇద్దరు ప్రకటించిన తర్వాత 3 గంటల్లోనే మళ్ళీ సీజ్ ఫైర్ని ఉల్లంఘించినటువంటి పరిస్థితి. అదే ఇప్పుడు వాళ్ళు నిజంగా కూడా పాకిస్తాన్ది కుక్క బుద్ధి. నెంబర్ 1, అక్కడ ప్రజాస్వామ్యం అన్నది లేదు. నెంబర్ 2, అక్కడ ఓన్లీ సైనిక పాలన నడుస్తుంటది, రాజకీయ ఒత్తిళ్ళది ఏమి నడవదు. ఇది మెయిన్ పాయింట్. కానీ రాజమౌళి గారు, మీరు కుక్కతో పోల్చారు. కుక్క కొంచెం విశ్వాసం ఉంటది. కుక్క సారీ, అది కూడా అనొద్దు. నేను తోక అన్న, ఆ తోక ఎప్పుడు వంకరే ఉంటది అని చెప్పిన అన్నట్టు. విశ్వాసం డిఫరెంట్. సో అది ఏదేమైనా కూడా ఇక్కడ వాళ్ళకు సయోధ్య కుదరడం లేదు. వాళ్ళు మనతో మాట్లాడే అంత స్థాయి, అంత ఆలోచన విధానం వాళ్ళకు లేదు. కాకపోతే ఏదో ఒకటి మాట్లాడి మళ్ళీ వాళ్ళు ఇరికిపోతారన్న భయం ఒకటి ఉంది. అందుకే ఈ చర్చలు పోస్ట్ పోన్ చేస్తున్నారు వాళ్ళు. సో ఇప్పుడు 5 గంటలకు కూడా ఇప్పుడు మన ఆల్రెడీ స్టార్ట్ అయింది, 15 నిమిషాలు అయింది. వాళ్ళది స్టార్ట్ అయిందో లేదో కూడా నాకు డౌటే. దాన్ని కూడా పోస్ట్ పోన్ చేసిరేమో. సో ఈ రకమైన వాళ్ళ మైండ్ లో చిన్నప్పటి నుంచి చిన్నపిల్లల్ని విషం నింపడమే సరిపోయింది. వాళ్ళ పునాదులు, ఆ దేశమే ఒక అబద్ధ పునాదుల మీద నిర్మించబడ్డది. కాబట్టి వాళ్ళు సరైన చర్చలు జరిపి మనతో పాటు చేస్తారనైతే నేను అనుకోను. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఏ చర్చ ఒప్పుకోకపోతే అది లాస్ట్ దాని పరిస్థితి, అధిక పరిస్థితి ఏమైతే చెప్పాలనిపిస్తుంది. గురువు గారు, రైట్ పాపిరెడ్డి గారు ఒకటి ఇప్పుడు వినిపిస్తుంది. పాపిరెడ్డి గారు క్లియర్గా ఉంది. ఇందాక మీ వాయిస్